ఫ్యూచర్ సిటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గారి నేతృత్వంలో ఈనాడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా వ్యవసాయ కమిషన్ చైర్పర్సన్ పెద్దలు కోదండరెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ మిత్రులు పట్నం నరేందర్ రెడ్డి గారిని, మరో రాజ్యసభ సభ్యులు యువకులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రివర్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఈ ప్రాంత శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, మిత్రులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని, జూబ్లీ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, చేవెళ్ల శాసనసభ్యులు కాళీ యాదయ్య గారిని, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారిని, అలంపూర్ మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారిని, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారిని, టీజీఐఐసి కార్పొరేషన్ చైర్పర్సన్ సోదరిమణి నిర్మలా జగ్గారెడ్డి గారిని, అదేవిధంగా జ్ఞానేశ్వర్ గారిని, మల్రెడ్డి రామరెడ్డి గారిని, పారిజాత నరసింహారెడ్డి గారిని, ఇతర ముఖ్యులందరినీ, ప్రభుత్వంలో భాగస్వాములను, ప్రభుత్వ ఉన్నతాధికారులందరితో పాటు ప్రాణ సమానులైన ఈ ప్రాంత రైతాంగం వేలాదిగా తరలి వచ్చి ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి వచ్చేసిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నగరం ఒక్క గొప్ప చరిత్ర. ఆనాటి కులీ కుతుబ్ షాయిలు కానీ, నిజాం నవాబులు కానీ హైదరాబాదు నగరాన్ని అద్భుతంగా విస్తరించడం వల్ల ఈనాడు ప్రపంచ పటంలోనే హైదరాబాదు నగరానికి ఒక గుర్తింపు వచ్చింది. 200 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ పట్టణాన్ని విస్తరించడం వల్ల హైదరాబాద్ సికింద్రాబాదు జంట నగరాలుగా ఈనాడు రాణించగలుగుతున్నాయి. అదేవిధంగా సైబరాబాద్ ఇదొక సాంకేతిక విప్లవం. ఈ సైబరాబాదే ఈనాడు రాష్ట్ర ఆదాయంలో 60% అందించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి ఈనాడు సైబరాబాద్ ప్రాంతంలో 200 కోట్ల రూపాయలకు పైగా భూమి ధర పలుకుతుందంటే బంగారానికంటే రంగారెడ్డి జిల్లా భూముల విలువ ఎక్కువ అని చెప్పి ఈనాడు నిరూపించిన చరిత్ర మన సైబరాబాద్ ప్రాంతానికి ఉన్నది. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు, నిజాం నవాబులు చార్మినార్ నుంచి గుల్జార్ రాజు వరకు, మోజంజాయ్ మార్కెట్ నుంచి కబూతర్ ఖానా వరకు నిర్మాణం చేయకపోయి ఉంటే చరిత్రలో మనకు గుర్తింపు వచ్చి ఉండేదా? ఆనాడు 1908లో తుఫాను వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే చలించిపోయిన నిజాం సర్కార్ గండిపేట హిమాయత్ సాగర్ నిర్మించడమే కాకుండా
మూసా ఈసా నదుల యొక్క ప్రవాహాన్ని నగరం మీద ఉప్పెనై కప్పేయకుండా మూసి నదిని ఆనాడు నిర్మించబట్టే కదా ఈనాడు చరిత్రలో గొప్ప నగరంగా మనం రాణించగలిగినాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీని నివసించడానికి ఆర్మీ ఉత్పత్తి చేసిన యుద్ధ సామాగ్రిని అక్కడ దాచుకోవడం వల్లనే కదా ఈనాడు శత్రు దుర్భేద్యమైన నగరంగా మన జంట నగరాలు నారునిచ్చినాయి. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రులు ఆలోచన చేసి భవిష్యత్ ప్రణాళికలకు కార్యాచరణ చేసి సైబరాబాద్ నగరాన్ని నిర్మించి సైబరాబాద్ అనే ఒక గొప్ప నగరాన్ని ఈనాడు ప్రపంచానికి అందించిండ్రు కదా. ఆ రోజు కూడా హైటెక్ సిటీ అంటే నవ్విన వాళ్ళు ఉన్నారు, ఔటర్ రింగ్ రోడ్డుని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వద్దే వద్దని పట్టుబట్టిన వాళ్ళు ఉన్నారు. ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు మాకు వద్దే వద్దు, జీనోమ్ వ్యాలీ మాకు అవసరమే లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు అభివృద్ధిని అడ్డుకోవాలని, ఈ నగరం అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రజలు బాగుపడొద్దని ఆనాడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కడుపులో విషం మూసిలో ఉన్న కాలుష్యానికంటే ఎక్కువగా పెట్టుకొని విషం జమ్మిన నాయకులు కూడా ఆనాడు ఉన్నారు. కానీ ఆనాటి ముఖ్యమంత్రులు ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైటెక్ సిటీ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ కంపెనీలను కానీ, జీనోమ్ వ్యాలీని కానీ, మైక్రో ఇన్ఫోసిస్, గూగుల్ లాంటి సంస్థలను తేకపోయి ఉంటే